రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రవీంద్ర భారతిలో ప్రభుత్వం కాకా జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనుంది. ఇప్పటికే వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అంబేద్కర్ కాలేజ్లో కాకా వెంకటస్వామి విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాని తర్వాత ప్రెసిడెంట్ గిరి గారితో మాట్లాడి, అప్పుడుండే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన ఆశీర్వాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ పెట్టాలని నాన్నగారు 1954లో కలిసినప్పుడు దాన్ని ఇచ్చిన స్ఫూర్తితో ఈ కాలేజ్ పెట్టించాడు. పెట్టించిన తర్వాత ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళు అయిపోయింది. 150,000 మందికి ఇప్పటిదాకా మేము వీకర్ సెక్షన్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినాం. ప్రత్యేకంగా ఎందుకైందంటే ఇక్కడ ఉన్న మా స్టాఫ్ దాదాపు 300 మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కలిసి మా ఉన్న పిల్లలకు ఎట్లా ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా అని తీసుకున్న ఈ కార్యక్రమాన్ని, అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ అనేది పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. మా నాన్నగారు దాని గురించి స్ఫూర్తి ఇచ్చి నేను మా తమ్ముడు, మా రమమ్మ, మా సరోజమ్మ కలిసి ప్రత్యేకంగా ఎట్లా జనాలకు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని తీసుకున్న కంకణాన్ని ముంగట సాగిస్తూ దాదాపు 50 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 50 ఏళ్ళ దాకా కూడా ఒక మంచి చరిత్ర కింద పెట్టేసి డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ యూనివర్సిటీ కింద ఒకటి ప్లాన్ చేసేది. దాని గురించి ప్రత్యేకంగా న్యాక్ కూడా తీసుకున్నాము. ఈ న్యాక్ వచ్చిన తర్వాత ఇదంతా కృషి ఎందుకైందంటే ప్రత్యేకంగా మా స్టాఫ్ వాళ్ళు ఇచ్చిన సపోర్టు, వీళ్ళందరూ కష్టపడి ఉన్న న్యాక్ రికగ్నిషన్ వచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా అధికారులకు. ఫ్యూచర్ మా కాలేజ్ని ఇంకొక పెద్ద ఎత్తున పేరు తీసుకెళ్ళి మా నాన్నగారు చేసిన మంచి పనులను ముంగడ తీసుకెళ్తూ ప్రజలకు మేము ఒక మెసేజ్ ఇవ్వాలని, దాదాపు మా కాన్స్టిట్యున్సీలో కూడా మంచిర్యాలే కాదు యావత్ తెలంగాణలో మా నాన్నగారు చేసిన ప్రతి ఒక్క పని గురించి చెప్పుకొని మేము దాన్ని ముంగడ తీసుకెళ్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఈ ఫ్యూచర్లో అందరికీ ప్రజలకు సేవ చేస్తామని, ఆయన ఇచ్చిన స్ఫూర్తిని పాటిస్తామని సెలవు తీసుకుంటున్నాం. ఓకే.